నెత్తికి ఆయిల్ పెట్టుకుంటే నేను పేషెంట్, నిజంగా పేషెంట్ లానే ఉన్నా కదా. చాలా మంది డైట్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. కొన్ని డేస్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, జస్ట్ జ్యూస్ తాగుతున్నా, ఖీరా అండ్ క్యారెట్. ఈ పూరి ఏమో నా చిట్తల్లి కోసం. ఇంక ఇవాళ మా డాడీ కాజు కట్లీ చేసిండు, కానీ నేను స్వీట్స్ షుగర్ అన్ని ఇగ్నోర్ చేసేసి మమ్మీకి ఒక్క చీర ఇయ్యి అని చెప్పిన. రూమ్ అంతా పెంట పెంట చేసింది. మా మమ్మీ బ్లౌజ్ నాకు రాదు కాబట్టి మా ఇల్లు పక్కనే ఒక 10 minutes జర్నీ. హడావిడిగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. చీర కట్టుకోనే వెళ్ళాలి, లేదంటే ఫైన్ పడిపోతుందండో. చాలా మంది హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు, చేసేద్దాం త్వరలోనే. ఇప్పుడు మనం గెట్ రెడీ వీడియో చేసేద్దాం, అది కూడా మా అమ్మ చీరతో. అమ్మ అంటేనే ఒక ఎమోషన్. అమ్మ చీర కట్టుకుంటే కట్టుకున్నంతసేపు అమ్మ మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ చీర కట్టగానే చందమామలాగా మెరిసిపోయింది కదా ఫేస్. నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ పెళ్లి చీరతోని గెట్ రెడీ వీడియో చేసేద్దాం. ఏమంటారు? బ్లౌజ్ కి చీరకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. పోనీలేండి. ఈ మధ్య నాకు ఎందుకో బ్లష్ కూడా వేసుకోవాలనిపిస్తుంది. నేను ఏదో చాలా మేకప్ వేస్తాను అనుకున్నారు, చాలా వేయను, ఒక 30% వరకు రీల్ చేద్దామని ఒక మార్కెట్ కి అయితే వచ్చేసి. శారీకి తగ్గట్టు ఒక సాంగ్ చెప్పండి.